నెల్లూరులో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ నగల వ్యాపార సంస్థలైన దీపీ గోల్డ్, జేపీ జ్యువెలరీస్ పై ఉదయం నుంచి ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సుమారు 15 మంది అధికారుల బృందం రెండు సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలలో తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో భాగంగా దీపీ గోల్డ్ హోల్సేల్ గోల్డ్ బిస్కెట్స్ షాపుతో పాటు యజమాని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే జేపీ జ్యువెలరీస్ కు సంబంధించిన ఆస్తులపైన ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. లావాదేవీల పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నెల్లూరులో నగర వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఐటీ అధికారులు అకస్మాత్తుగా నగల వ్యాపారులపై కన్నేశారు? అసలు ఏం జరుగుతోంది నెల్లూరులో? నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బంగారు దుకాణాలపై తెల్లవారుజామునే ఐటీ అధికారులు సోదాలకు నిర్వహించడం జరిగింది. అయితే తెల్లవారుజామునే సోదాలకు చేపట్టినటువంటి ఐటీ అధికారులు నెల్లూరు నగరంలోని ఆచార వీధిలో ఉన్నటువంటి డీపీ గోల్డ్, జేపీ జ్యువెలర్స్ ఈ రెండు షాపులపై కూడా ప్రత్యేక దృష్టితో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సుమారు 15 మంది అధికారుల బృందం రెండు సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, నివాసాలలో తనిఖీలు అయితే చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా డీపీ గోల్డ్ హోల్సేల్ గోల్డ్ బిస్కెట్ షాప్ తో పాటు యజమాని నివాసంలోనూ ఒక సోదాలను అయితే చేపట్టారు. అయితే అలాగే జేపీ జ్యువెలర్స్ కు సంబంధించిన ఆస్తులపై కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా కూడా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా, బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, అన్నింటినీ కూడా అధికారులంతా కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకొని వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఏకదాటిగా ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి అధికారులు ఏకదాటి సమయంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దుకాణాలపై దాడులు చేసేందుకు కారణాలను కానీ చూసినట్లయితే ఈ బంగారు షాపులు ఏవైతే ఉన్నాయో జేపీ గోల్డ్ కావచ్చు, ఈ డీపీ గోల్డ్ కావచ్చు, ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు ఈ బంగారు బిస్కెట్లను, అంటే ఒక ఏడాదికి 2 లక్షల కేజీల బంగారు బిస్కెట్లను ఎలాంటి బిల్లులు కావచ్చు, ఎలాంటి ట్యాక్స్ కట్టడం కావచ్చు, ఇలాంటి ఏవి చేయకుండానే అక్రమ మార్గంలో నెల్లూరుకు తీసుకువచ్చి దాన్ని సక్రమంగా మార్చుకుంటూ ఇలా వ్యాపారం చేస్తున్నారు అన్నటువంటి సమాచారంతో కూడా ఈ ఐటీ అధికారులు అయితే ఢిల్లీ నుండి ప్రత్యేక దృష్టితో నేడు దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. లహరి, సంస్థల్లో మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయా, లేదంటే నెల్లూరు నగరంలో ఉన్న ఇతర నగల వ్యాపార సంస్థల్లో కూడా ఈ దాడులు నిర్వహించే అవకాశం ఉందా? లహరి, ప్రస్తుతానికైతే ఈ డీపీ గోల్డ్, జేపీ గోల్డ్ ఈ రెండు సంస్థల మీద అయితే ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సంస్థలు కూడా నెల్లూరు నగరంలో హోల్సేల్ డీలర్లుగా చెప్పవచ్చు. అంటే బంగారు బిస్కెట్లను కరిగించి వ్యాపారస్తులకు అమ్మే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ప్రత్యేకంగా వీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి సరఫరా చేస్తున్న క్రమంలో కావచ్చు, తీసుకువస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, జరిగిన ఆర్థిక నేరాల కారణంగానే ఈ ఢిల్లీ అధికారులు అయితే ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వారి సంస్థలపై కావచ్చు, వారి నివాసాలపై కావచ్చు దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నెల్లూరు నగరంలో ఈ ఆచార వీధి చూసినట్లయితే మొత్తం కూడా వ్యాపార సంస్థలు, అంటే నగల వ్యాపారానికి పేరొందిన ప్రాంతంగా చెప్పొచ్చు. అయితే మొత్తం కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగల దుకాణాలు కావచ్చు, నగల తయారీ దుకాణాలు కావచ్చు, అన్ని కూడా ఈ ఆచార వీధిలో ఉంటాయి. కానీ ఈ రెండింటిపైనే అధికారులు దాడికి వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అంగళ్ళన్నీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు సంస్థల మీద మాత్రమే ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టితో క్షుణ్ణమైనటువంటి పరిశీలనలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొనే ఉంది. మరి బాలరాజు, ఇప్పటి వరకు చేసిన ఈ దాడుల్లో ఏదైనా అక్రమంగా నగలు కొనుగోలు చేసినట్లుగా ఏదైనా సమాచారం ఏదైనా లభించిందా? లారీ, ఇప్పటికే అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఆస్తులకు సంబంధించినటువంటి కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి
రికార్డ్స్ కావచ్చు అన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే పూర్తి పరిశీలన చేసేంత వరకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడించేందుకు అయితే సుముఖత చూపించడం లేదని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అధికారులకు ఢిల్లీలోనే వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ బంగారు గోల్డ్ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిస్కెట్స్ ను లక్షల కేజీల విలువ చేసే బిస్కెట్లను కూడా వీరు అక్రమంగా తరలించిన కారణంగానే ఈ దాడులకు నేడు పూనుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి వివరాలను మాత్రం ఐటీ అధికారులు వెల్లడించే వరకు వేచి చూడాల్సిన అంశంగా తెలుస్తుంది లహరి. Right, Parnaj. Thanks for the updates.